మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2025 సంవత్సరం అక్టోబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి యొక్క ప్రభావం ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. కర్కటస్య నిశాకరః, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. మొన్న 7వ తారీఖు రోజున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది. ఈ చంద్రగ్రహణం వల్ల వచ్చినటువంటి సమస్య ఏంటో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే గ్రహణం అనేది ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. ఈ గ్రహణం అంటే కొంతమంది గ్రహణం పోయింది అంటారు. చాలామందికి ఈ పెదవులో కింద పెదవం పై పెదవం ఇటు మధ్యలో పోతుంది. ఏందయ్యా ఈ పిల్లాడికి ఇట్టా ఉందంటే గ్రహణం పోయిందండి అంటారు. కాదు, కుట్లు వేసినా కూడా బాగా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఈ గ్రహణం అనేది తల్లి గర్భంలో ఉండగా ఆ విధంగా పోతుంది. అదే కాదండి, గ్రహణం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఏదో ఒక రకమైన నష్టం మాత్రం ఖచ్చితంగా తప్పదు. ఎంతవరకు ప్రపంచంలో ఎంతవరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉందో అది వాళ్ళందరికీ తప్పదు. అయితే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి బాగా కష్టాలు నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళు పూర్తిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కర్కాటక రాశి వాళ్ళు రాశి వరకే కాదు లెక్క, జన్మలగ్నం ఏంటనేది కూడా చూసుకోవాలి. జన్మలగ్న రీత్యా కర్కాటక రాశి రీత్యా నిజంగా మీరు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు కర్కాటక రాశి కనుక అయ్యుంటే కర్కాటక రాశి చాలా మంచిది. చంద్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, సౌమ్య స్వభావం ఉంటుంది, ఎవరితో శత్రుత్వం ఉండదు, అందరినీ ప్రేమించే మనస్తత్వం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కర్కాటక రాశిలో చంద్రగ్రహణం రావటం చేత వీళ్ళకి చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే గ్రహణం అనేది రాహుకేతువుల వల్ల వస్తుంది. ఈ గ్రహణం వల్ల ముఖ్యంగా మొట్టమొదటి ఇబ్బంది పడేది ఎవరైనా అంటే చంద్రగ్రహణానికి చంద్రుడు, సూర్యగ్రహణానికి సూర్యుడు. చంద్రుడేమో కర్కాటక రాశి అధిపతి, సూర్యుడేమో సింహరాశి అధిపతి. ఈ రెండు రాశుల వాళ్ళల్లో కూడా చంద్రగ్రహణం అప్పుడు చంద్రుడి వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఇబ్బంది, ముందు సూర్యగ్రహణం రాబోతుంది, దానివల్ల సింహరాశికి కూడా ఇబ్బంది. అయితే నిన్నటి దాకా ఈ కర్కాటక రాశికి అష్టమంలో శని మార్చి 30 వరకు అష్టమంలో శని ఉన్నాడు. కానీ నవమానికి వచ్చాడు, కానీ మళ్ళీ వక్రించి వెనక్కి వచ్చి నవంబర్ 27 వరకు కూడా శని వక్రించడం చేత మరి కుంభంలో ఉన్న లక్షణం మీనంలో ఉన్న లక్షణం రెండు రకాలుగా ఉండి ఈ శని వల్ల సమస్యలు, చాలా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఎవరికి చెప్పగలటానికి వీలు కానంత నష్టం, వచ్చే ఆదాయం రాకపోవటం, ఇవ్వక తప్పదు. కనీసం సరిగ్గా చెప్పాలంటే ఎట్లా ఉంటుందంటే బయటకు పోతున్నామండి, నీళ్ల బాటలు మోసుకొని మాత్రం పొంగ ఏదో పరాయి ఊరు పోయేటప్పుడైతే సంచులు నీళ్ళ బాటలు పెట్టుకుపోతాం. కాదండి, షాపు తిరిగి సప్లై చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుంటారు. కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే బాగా దాహం అవుతుంది, మనుషులు రాబోతే ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు నీళ్లు కావాలంటే 500 రూపాయల కాగితం ఉంటుంది, నీళ్లకు 500 రూపాయల కాగితం చిల్లరవాడు, నీళ్లు దొరకదు. ఎంత కష్టమో చెప్పండి. పోనీ అంత నీ కష్టం వచ్చినప్పుడు ఈ 500 రూపాయల కాగితం వాడికి ఇచ్చి మంచుడు దాగి ప్రాణం నిలుపుకుందామనే బుద్ధి నీకు పుడుతుందా? పుట్టను. ఇట్లా మొండికి పడి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ టైంలో ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఖర్చు ఎంతైనా వెనకాడకుండా బాగుపడాల్సిన అవసరం ఈ కర్కాటక రాశి కనబడుతుంది. కాబట్టి ఈ రాశిలో రవి శుక్రులు ఇద్దరు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. ఈ రవి వల్ల విదేశాలకు వెళ్ళటం కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ బాగుంటుంది. శుక్రుడి వల్ల వివాహం జరగడానికి బాగుంది. ఇది తప్పితే మిగతా ఏమీ బాగాలేవు. వ్యాపారస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, ఇల్లు కట్టేటువంటి వాళ్ళకి కానీ,
ఇల్లు అమ్ముకునే వాళ్ళకి కానీ, ఇంటికి సంబంధించిన సామాగ్రి సిమెంటు, ఇటుక, ఇసుక, సిమెంటు, మరి ఇనుము, శానిటరీ సామాన్లు ఇవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకు కూడా పూర్తిగా ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి ఇది అందరికైనా, కర్కాటక రాశి వాళ్ళందరికైనా అని చెబితే కొంతమందికే కావచ్చు. ఎందుకంటే జన్మలగ్న రీత్యా వాళ్ళకి పూర్తిగా బాగున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమంటే మీరు కర్కాటక రాశి రీత్యా బాగాలేదని చెప్పారు కదా, మాకు బాగానే ఉంది కదా అంటే, మీ జన్మలగ్న రీత్యా బాగుండేటట్లయితే మీకు ఎటువంటి సమస్య రాదు. అట్లాగే కర్కాటక రాశితో పాటు జన్మలగ్న రీత్యా బాగుండకపోయినట్లయితే అసలు వీళ్ళు పడ్డ నష్టం ఇంకెవరు పడరు. మళ్ళీ జీవితంలో కోలుకోలేని నష్టం పట్టడానికి చాలా ఇబ్బంది పూర్తిగా ఈ రాశికి కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు కూడా రకరకాలైన దేవతా పూజలు ఉన్నాయి. శ్రావణంలో లక్ష్మి, భాద్రపదంలో పితృదేవతల పూజ, మరి భాద్రపదంలో వినాయక చవితి పూజ, మరి ఆశ్వేజంలో దసరా, కార్తీకంలో ఈశ్వరుడు, మార్గశిరంలో విష్ణుమూర్తి. ఈ దేవతలందరి పూజలు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. ఇట్లా చేసుకుంటేనే మీ సమస్యల నుండి మీరు బయటపడతారు. అయితే ఈ పూజలు చేయమన్నాను కదా అని మీ జాతకం చూపించుకోకుండా అచ్చగా ఈ పూజలు చేస్తే సరిపోదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక రీత్యా కూడా ఏ గ్రహాలు బాగాలేదు, ఏం చేయాలో అది చేయాలి. ఇవన్నీ కాదండి, సరే జాతక రీత్యా కాదు, మరి దేవతా పూజల వల్ల కాదు, ఇంకా ఇన్ని చేసినా ఎందుకు కాకుండా పోతుంది అంటే, మరి ఒకటి చెప్పారు, గంగ మరి విష్ణు పాదోద్భవం గంగ అన్నారు. విష్ణువు యొక్క పాదాల నుంచి వచ్చింది గంగ. ఆ గంగ దగ్గరికి పోతే హరిద్వార్, హృషికేశ్, అమర్నాథ్, కాశీ ఇట్లాంటి చోట్లకు పోతే మన వంశంలో మూల పురుషులు చేసిన పాపాలు కూడా పోతాయి అని ఉంది. మరి అటువంటి పాపాలు పోయేటువంటి చోట ముందు అమర్నాథ్లో వరదలు వచ్చి జనం చచ్చిపోయినారు. తర్వాత హరిద్వార్, తర్వాత హృషికేశ్, తర్వాత కాశీ కూడా జరిగింది. ఇన్ని జరిగినాయి అంటే దాదాపు 199 పాపం పెరిగిపోయింది. ఈ పాపం పెరిగిపోయింది అంటే ముందు దేశం బాగుపడాలి అంటే ముందు ప్రతి దేవాలయంలో దేవుడికి పూజ జరగాలి. 1000 దేవాలయాల్లో పూజ జరిగినా ఒక్క దేవాలయానికి నిత్య నైవేద్య దీపారాధన లేకపోతే మనం పనికిరాం. మన గతి అధోగతి, మనకు తినటానికి తిండి దొరకదు. కాబట్టి ప్రతి దేవాలయంలో నిత్య నైవేద్య దీపారాధన కావాలి. కొన్ని చోట్ల చిన్న చిన్న దేవాలయాలు కడతారు, ఎవరో దీపారాధన చేస్తారు, కానీ ఒక బ్రాహ్మణ్ నైవేద్యం పెట్టడు. కనీసం ఊరికినే బ్రాహ్మణుడు వచ్చి ఒక పూట పూజ చేసి వంట చేసి నైవేద్యం పెట్టి వెళ్ళటానికి కొంత జీతం ఇచ్చైనా సరే ప్రతి దేవాలయాన్ని కూడా పోషణ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేస్తేనే అన్ని రాశులు బాగుపడతాయి, అన్నింటిలోకి కర్కాటక రాశి బాగుపడుతుంది. మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను. దసరా నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులు నవగ్రహాలు, శరీరంలో నవరంధ్రాలు, ఇవన్నీ కూడా ఈ 9 చాలా ప్రత్యేకమైనవి. అమ్మలగన్నయమ్మ, మూలమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లి ఇంకొకరు లేరు. కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి. అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతుంది. అంతేగాని బలి ఇవ్వమని కోరటం లేదు ఆమె. బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయం అనే పూజలు ఉన్నాయి. ఆ శాక్తేయం చేసేవాళ్ళు బలిస్తారు. దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు. కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణం చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు
10 రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో, జీవ హింసతోటి మీ పుణ్యమంతా పోతుంది. కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది. దీపావళిని దానికి అర్థం ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుడిని అమ్మవారు సంహరించింది. ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రాహ్మణ్ణి, ఒక గొర్రె పొట్టేల్ని, ఒక మేక పొట్టేల్ని, తర్వాత ఒక బండెడు అన్నం, ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొకళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారు కోరిక కోరింది. మరి యుద్ధంలో బండి చక్రం ఆగితే వేలు పెట్టి నడిపింది. నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడిని రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆ అమ్మవారు నరకాసురుడిని సంహరించింది. ఈ దసరా నవరాత్రులు పూజ చేసుకొని దీపావళి రోజున నరకాసురుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయణం, దీపేనా హరదే పాపం, సంధ్యాదీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం. అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుడిని పూజించి నరకాసుర సంహారం, నరకాసురుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు, విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయో పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు. ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి, అది దీపోత్సవం అంటారు. అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం వెలిగిస్తాం. ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం. మన దోషాలని పోవటానికి దసరాలో అమ్మవారి పూజ, దీపావళి రోజున అమ్మవారి పూజ, కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ, ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి. అందరం బాగుంటాము. స్వస్తి.